Hi friends, this is RK and welcome to my world. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఆస్ట్రేలియాలోని మెల్బర్న్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడే దిగాను. సో బ్యాగేజ్ క్లెయిమ్ వైపు అండ్ ఐమ్ ఆల్సో హెడింగ్ టువర్డ్స్ బ్రింగింగ్ ఫర్ ద ఇమిగ్రేషన్. అయితే నాకు నా వీసా అనేది ఆస్ట్రేలియన్ వీసా 3 year వీసా ఉంది. కాకపోతే నా ఓల్డ్ పాస్పోర్ట్లో ఉంది. ఇప్పటికి 4 times ట్రావెల్ చేశాను ఓల్డ్ పాస్పోర్ట్లో. న్యూ పాస్పోర్ట్లో ఫస్ట్ టైం. క్వశ్చన్స్ ఏమడుగుతారు, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ప్రస్తుతానికైతే ఐడియా లేదు. ఆడికి వెళ్ళిన తర్వాత తెలుసుకొని చెప్తాను. సో కీప్ వాచింగ్. ఎర్లీ మార్నింగ్ 5కే దిగేసరికి లిటరలీ ఎయిర్పోర్ట్లో ఎవరు లేరు. ఓన్లీ మా ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. నాది బిజినెస్ క్లాస్ కాబట్టి ఆబ్వియస్లీ అందరికంటే ముందే వచ్చేస్తాను. సో వీలైనంత తొందరగా ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మీకు దాని డీటెయిల్స్ చెప్తాను. చూస్తున్నారుగా ఎంతసేపు నడుస్తున్నా కూడా ఇంకా చాలా పెద్దగా ఉంది. ఎయిర్పోర్ట్ అయితే పెద్దదే. వే అవుట్ అండ్ బ్యాగేజ్ క్లెయిమ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ 3 ఇక్కడ కనిపిస్తున్నాయి. When you are in Australia, enjoy our super fast mobile networks. Optus అన్నారు. నాకు అదే ఆప్టస్ నెట్వర్కే కరెక్ట్ అయింది. ఎయిర్టెల్ రోమింగ్ కూడా. ఇక్కడ కనిపించే కియాస్క్స్ అన్నీ కూడా ఈ పాస్పోర్ట్ హోల్డర్స్ ఆర్ ఫర్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్కి అనమాట. జస్ట్ వాళ్ళు స్కాన్ చేసి వెళ్ళిపోవచ్చు. మిగతా ఆల్ అదర్ పాస్పోర్ట్ హోల్డర్స్ మనం రైట్ సైడ్ ఇమిగ్రేషన్ చెక్ వైపు ఇమిగ్రేషన్ ఆఫీసర్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇమిగ్రేషన్ కంటే ముందే డ్యూటీ ఫ్రీ కూడా కనిపిస్తుంది చూడండి. డ్యూటీ ఫ్రీ షాపింగ్ కూడా చేసుకొని వెళ్ళొచ్చు. బందర్ సెరీ భగవాన్ బ్రూనై ఎయిర్లైన్స్ మనకి బ్యాగేజ్ క్లెయిమ్ నెంబర్ బెల్ట్ నెంబర్ 5 అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. 5కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడేం డ్రామా జరిగిందనేది ఆస్ట్రేలియాలో చెప్తా. కాకపోతే ఎక్కువసేపు ఏం కావలేదు. హార్డ్లీ 5 minutesలో డ్రామా అంతా క్లియర్ అయిపోయింది. ఓకే, ఏం జరిగిందంటే బ్రూనైలో వేసిన బ్యాగ్ అయితే వచ్చేసింది, కానీ మలేషియాలో వేసిన బ్యాగ్ ఇంకా రాలేదు. సో ఇమిగ్రేషన్ ఆఫీసర్కి నేను నా పాస్పోర్ట్ ఇవ్వగానే అప్పటికి చెప్తూనే ఉన్నా ఓల్డ్ పాస్పోర్ట్లో ఉంది నా వీసా అనేది 3 year వీసా అనేది, కానీ న్యూ పాస్పోర్ట్లో లేదని చెప్తున్నా కూడా ఆయన వినకుండా అక్కడ వాళ్ళు చెక్ చేసినట్టున్నారు. సో అన్ఫార్చునేట్లీ దాంట్లో దొరకలేదు. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు అనమాట, ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ విజిట్ అని అంటే లేదు 5th విజిట్ అని చెప్పాను. 4 times ట్రావెల్ చేశాను అన్న. ఇది 1 yearలోనా అంటే కాదు, లాస్ట్ 1.5 yearలో అని చెప్పాను. May 2022లో నాకు వీసా వచ్చింది 3 yearsకి. కాకపోతే ఓల్డ్ పాస్పోర్ట్లో ఉంది. సో అదొకసారి ఇస్తే ఒక 5 minutesలో వాళ్ళు దీన్ని లింక్ చేసేసుకున్నారు. నెక్స్ట్ టైం ఓల్డ్ పాస్పోర్ట్ క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్గా మీ వీసా అనేది కొత్త పాస్పోర్ట్లోకి ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. సో 5 minutesలో కంప్లీట్ అయిపోయింది. అది ఇమిగ్రేషన్ చెక్ అనేది అక్కడ జరిగిన డ్రామా. ఓకే ఫ్రెండ్స్, సో ఫైనలీ ఐవ్ అరైవ్డ్ ఇన్ మెల్బర్న్. చూస్తున్నారు కదా, వెల్కమ్ టు మెల్బర్న్. సో ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాను. సో దాదాపు మనది అరగంట పట్టింది. యాక్చువల్గా అయితే ఇంతసేపు పట్టదు బిజినెస్ క్లాస్ కాబట్టి, కానీ మలేషియా నుంచి బ్రూనైకి వచ్చి బ్రూనై నుంచి ఎయిర్పోర్ట్లో ట్రాన్స్ఫర్ అయ్యేసరికి కావచ్చు ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. సో కొంచెం ఆలస్యం అయిపోయింది, బట్ ఐఎమ్ ఏబుల్ టు కమ్ అవుట్ విదిన్ 40 minutes. సో దట్స్ ఇట్. సో సిటీకి వెళ్ళాక ఎక్స్ప్లోర్ చేద్దాం. సో హోటల్ వల్లనే క్యాబ్ బుక్ చేయమంటే జాగ్వార్ కార్ వచ్చింది. కార్ అయితే చాలా బాగుంది, మంచి రిచ్గా ఉంది. డీసెంట్. క్రౌన్ మెట్రోపాల్ హోటల్లో సిటీ సెంటర్లో రూమ్ తీసుకున్నా. సో వాళ్ళు పంపించిన కార్ ఇది, జాగ్వార్ కార్ వచ్చింది. బాగుంది, బ్యూటిఫుల్. సో ఇక్కడ నుంచి మేబీ ఒక 30-40 minutes పడుతుంది. సో ఆ తర్వాత ఐ విల్ బి గోయింగ్ ఇన్ టు ద హోటల్. వీలైనన్ని ఎక్స్ప్లోర్ చేయడం చూద్దాము. 3 days ఉంటున్నాను. ఆ తర్వాత ఐమ్ గోనా గో టు బ్రిస్బెన్ అండ్ బ్రిస్బెన్ నుంచి ఐమ్ ట్రయింగ్ టు గో టు క్రూజ్ షిప్. సో క్రూజ్ అనేది బుక్ చేయడం ట్రై చేస్తున్నా. ఒకవేళ ఇండియన్స్కి అలౌ చేస్తారు, మనకు ఆ కంట్రీస్కి వెళ్ళొచ్చు అని అంటే డెఫినెట్లీ అది బుక్ చేసుకొని అది కూడా మీకు చూపిస్తాను. సో కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, నేను ప్రస్తుతానికి ట్రావెల్ సెంటర్ అనే ఒక ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు వచ్చాను. కోలిన్ స్ట్రీట్ మెల్బర్న్లో ఉంది. వీటికి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనం కూర్చొని మన స్కెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకోబోతున్నాము. నెక్స్ట్
5 వీక్ స్కెడ్యూల్. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇక్కడికి వచ్చాకే నేను ఎందుకు స్కెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నానంటే నాకు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వీసా ఉంది అండ్ ఇండియన్ నేషనల్స్కి చాలా ఐలాండ్ కంట్రీస్కి మనకి అయితే ఫ్రీ వీసా ఉంది, లేదంటే వీసా ఆన్ అరైవల్ ఉంది. అది ఏ కంట్రీస్కి అవైలబుల్ ఎలిజిబుల్, ఎందుకంటే నేను ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ రెసిడెంట్ని కాదు, నాకు పర్మనెంట్ రెసిడెన్స్ కానీ లేకపోతే రెసిడెంట్ కానీ కాదు, కేవలం వీసా మాత్రమే ఉంది. ఆ వీసా బేస్ చేసుకుని మన ఇండియన్ పాస్పోర్ట్ పైన ఎక్కడెక్కడ ట్రావెల్ చేయగలం అనేది వీళ్ళని వెతికి కనుక్కొని ఆ తర్వాత ఏ కంట్రీస్కి వెళ్ళగలమో ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ 4-5 వీక్స్ నేను స్కెడ్యూల్ అనేది చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అనమాట. సో అది ఇక్కడికి వచ్చాను. సో అది ఒకసారి ఆ స్కెడ్యూల్ కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు చెప్తాను నేను ఏ దేశాలు చూడబోతున్నాను, మీకు ఏ దేశాలు అనేది ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను అనేది. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్లైట్ సెంటర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసా. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే వీళ్ళకి ఇండియన్ పాస్పోర్ట్ పైన ఏ కంట్రీస్కి వెళ్ళొచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదంట. సో ఓన్లీ ఆస్ట్రేలియన్స్కి మాత్రమే వీళ్ళు హెల్ప్ చేయగలరంట. అది కూడా ఆస్ట్రేలియన్ వెబ్సైట్ ఒకటి ఉంది, గవర్నమెంట్ వెబ్సైట్. దాంట్లో రీడైరెక్ట్ చేస్తే వీళ్ళు అక్కడ ఏ దేశాలకి దానికి ఆ కంట్రీస్కి వెళ్ళడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే తెలుసు అని అంటున్నారు. సో నాకు తెలిసినంత వరకు నేను ఇండిగో వెబ్సైట్లోను మన ఫారిన్ అఫైర్స్ వెబ్సైట్లోను కొన్ని చూశాను. కొన్ని కంట్రీస్ అనేది టాంగా, సమోవా, మార్షల్ అండ్ కుక్ ఐలాండ్స్, నియూ, పలావ్, ఇవన్నీ టువాలు, ఇవన్నీ కొన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఆ కంట్రీస్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో అవి కూడా ఒకసారి మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకుంటాను. అండ్ ఇట్స్ అన్ ఆస్ట్రేలియన్ సమ్మర్ టైమ్ టిల్ ఫిబ్రవరి అండ్ మార్చ్. సో అందుకే ఇక్కడ ఎక్స్ట్రీమ్ హాట్ ఉంటుంది అనమాట. సో ఇది సమ్మర్ టైం కాబట్టి మొత్తం అందరు చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఇది నేను మెల్బర్న్ సిటీ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ ట్రాఫిక్ చూసుకోవచ్చు ఎలా ఉందనేది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అని అంటే, సో ఇక్కడ ఫ్లైట్ సెంటర్లోనో వీళ్ళ దగ్గర కూర్చుంటే మాత్రం అయ్యేది కాదు. సో నేనే సిస్టమ్ మీద కూర్చొని ఏ కంట్రీస్కి వెళ్ళొచ్చు, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది. ఎందుకంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న దేశాలు, చాలా లాంగ్ ఉంటాయి. చాలా అంటే ఇప్పుడు వీళ్ళు ప్లాన్ చేస్తుంటే ఏమవుతుందంటే ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్ళడానికి 30 hours, 45 hours, around $15,000. సో ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అండ్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ టైమ్. సో బేసిక్లీ నేను ప్రాపర్ స్కెడ్యూల్ చేసుకోవాల్సిందే, అది ఏ కంట్రీ నుంచి ఎక్కడికి వెళ్తే బెటర్ అనేది. సో మోస్ట్లీ చాలా కంట్రీస్ స్కిప్ చేయాల్సి రావచ్చు కూడా, ఎందుకంటే వెళ్ళే అవకాశం కూడా లేనప్పుడు అక్కడ వెళ్ళడానికి మనకి 30-40 గంటలు పడుతుందంటే ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో చూద్దాం. సో ఏ కంట్రీ అనేది చూసుకొని దాన్ని ప్లాన్ చేసుకొని స్కెడ్యూల్ చేస్తాం. ఇది మెల్బర్న్ సిటీ సెంటర్. ఇక్కడ డాక్లాండ్స్ ఉంది అండ్ ఇది క్రౌన్ టవర్స్. సో క్రౌన్ వాళ్ళే 3-4 ఉన్నాయి బిల్డింగ్స్. సో ఈ క్రౌన్ టవర్స్ నుంచి కూడా కనెక్ట్ అవుతాను. క్రౌన్ ప్రామినేడ్ హోటల్లో, క్రౌన్ మెట్రోపాల్లో నేను ఉంటున్నా. ఇక్కడ చలికాలంలో విపరీతమైన చలి ఉంటుంది నైట్ టైంలో, కానీ ఇప్పుడు ఇది ఎండాకాలం కదా, ఫుల్ ఎండలు ఉన్నాయి. ఇది సిటీ సెంటర్. సో ఇలా మనకి పెడెస్ట్రియన్ క్రాసింగ్కి కూడా మనకి సిగ్నల్ ఉంటుంది. సిగ్నల్ ఎప్పుడైతే పడుతుందో, ఇప్పుడు పెడెస్ట్రియన్ క్రాసింగ్ రెడ్ ఉంది కాబట్టి ట్రావెల్ చేయకూడదు. ఆడ పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఎప్పుడైతే గ్రీన్ అవుతుందో అప్పుడు ఒకవైపు నుంచి ఇంకోవైపుకి రోడ్ క్రాస్ చేయొచ్చు. అది ట్రామ్ అనమాట. సో ఇక్కడ ట్రామ్ స్టేషన్స్ ఉన్నాయి, ట్యాక్సీస్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ట్రామ్, ఇది ట్రామ్ కూడా మనకి కార్స్ పక్కనే రోడ్ల పైన వెళ్తూ ఉంటాయి మెల్బర్న్లో. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మెల్బర్న్. సో ట్రామ్స్కి సపరేట్ లైన్ ఉంటుంది. ట్రామ్ లైన్లో మధ్యలో మన కార్లో వెళ్ళకూడదు. సో ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ పడింది కాబట్టి ఐఎమ్ క్రాసింగ్ ఓవర్. అక్కడంతా సీ లైఫ్ ఉంది. మిట్ట మధ్యాహ్నం, సో అందుకే ఎవ్వరు లేరు. చూసారుగా ఇలా అరౌండ్ 30-35 degrees టెంపరేచర్ ఉంది, కానీ ఎక్స్ట్రీమ్ హాట్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ అందరూ షార్ట్స్లోనే తిరుగుతారు అనమాట. సో తప్పదు, ఫుల్ ప్యాంట్లు టీ-షర్ట్లు వేసుకుంటే ఉడికిపోయి వస్తాం. నిన్న జీన్స్ వేసుకొని తిరిగా, చాలా కష్టమైంది. అందుకే ఈరోజు నేను కూడా షార్ట్స్లోకి వచ్చేసా. క్రౌన్ టవర్స్ లోపలికి వచ్చాక
చైనీస్ న్యూ ఇయర్ కోసం ఎలా డెకరేట్ చేశారు చూడండి. ఇండియన్స్ అండ్ చైనీస్ లేని దేశం ఉండదు కదా. సో చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇలా కంప్లీట్ డెకరేట్ చేసి పెట్టారు. బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మొన్నే అయిపోయింది చైనీస్ న్యూ ఇయర్, బట్ స్టిల్ డెకరేషన్స్ ఇలాగే ఉన్నాయి. నిన్న కూడా సెలబ్రేషన్స్ బాగా జరిగాయి. అది క్యాప్చర్ అయితే చేయలేకపోయాను కానీ బాగానే సెలబ్రేట్ చేశారు. చూసారుగా సెలబ్రేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి. నాకు మలేషియాలో చైనీస్ న్యూ ఇయర్ డెకరేషన్ చూసుకున్నాను, ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా చూస్తున్నాను. సూపర్, ఎక్సలెంట్. మా ఫ్రెండ్స్, ఇక్కడ మా క్రౌన్ మెట్రోపాల్ హోటల్లో స్విమ్మింగ్ పూల్కి వచ్చా. ఇట్ ఈస్ ఆన్ ద 27th floor. అది ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది మీకు చూపిస్తాను, ఎందుకంటే ఐ డోంట్ వాంటెడ్ యూ గైస్ టు మిస్ దిస్ వ్యూ. సూపర్గా అనిపించింది. ఆ వ్యూ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇది చూడండి. ఇక్కడ మొత్తం బిల్డింగ్కి మొత్తం గ్లాస్ వేస్తారు పైదాకా. సో 27th floor నుంచి వ్యూ ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది మొత్తం కంప్లీట్ రూమ్ అంతా కూడా యూ హ్యావ్ ది సేమ్ విజిబిలిటీ. ఆడ స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ అక్కడ ఆ సిటీ విజిట్ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అమేజింగ్ కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. 27th floor నుంచి ఎంటైర్ మెల్బర్న్ సిటీ చూసుకోవచ్చు, సిటీ సెంటర్. అన్ని అల్టిమేట్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి కంప్లీట్ డాక్లాండ్స్ కనిపిస్తుంది. సో యూ కెన్ గో. ఈ వాటర్ అనేది డైరెక్ట్గా సముద్రానికి కలుస్తుంది అన్నమాట. హోటల్ వ్యూ నుంచి, హోటల్ రూమ్ నుంచి ఎంత చూసినా కూడా మనకు ఒకటే ఒక యాంగిల్లో ఒక వ్యూలో కనిపిస్తుంది. ఇదైతే మాత్రం ఎంటైర్ సిటీ వ్యూ ఉంది. అమేజింగ్ ఉంది చూడండి. సముద్రము అటు వైపు సిటీ. స్విమ్మింగ్ పూల్ అనేది ఇటువైపు ఉంది. సో ఇక్కడ పూల్ నుంచి ఇక్కడ ఇంత డిస్టెన్స్ ఇచ్చారు మనకి సేఫ్టీ పర్పస్. అండ్ సిటీ వ్యూ అనేది ఎంత బాగా కనబడుతుంది చూడండి. ఇట్స్ అ క్వైట్ అండ్ కామ్ ప్లేస్. బ్యూటిఫుల్. ఇదంతా కూడా టెంపరేచర్ కంట్రోల్ అనమాట. సో మనకి ఏ కాలంలోనైనా సరే ఇక్కడ హ్యాపీగా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. చూడండి నా వెనకాల కూడా వ్యూ అనేది, ఎక్కడి నుంచి చూసుకున్నా కంప్లీట్ వ్యూ అనేది 360 degrees. సూపర్ కదా. మీకు ఎలా అనిపించింది స్విమ్మింగ్ పూల్ అనేది, ఈ వ్యూ అనేది కమెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, సో 3 రోజులు అవుతుంది ఒక వీడియో కూడా చేయలేకపోతున్నా. ఎందుకు అనంటే యాక్చువల్గా ఆస్ట్రేలియాకి వచ్చిందే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఓషియానియా కంట్రీస్ అంటే ఆస్ట్రేలియన్ కాంటినెంట్లో ఉండే ఐలాండ్స్ అంటారు. ఐలాండ్స్ని ఓషియానియా కంట్రీస్ అంటారు అనమాట. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీటి మధ్యలో ఉండే పెసిఫిక్ ఓషన్లో వచ్చే కంట్రీస్ అన్నింటినీ ఓషియానియా కంట్రీస్ అంటారు. అయితే ఆ ఓషియానియా కంట్రీస్ దాదాపు 10-12 ఉన్నాయి, 15 దాకా కూడా ఉన్నాయి. అయితే మనకి ఇండియన్స్కి అలౌ చేసే కంట్రీస్ కొన్ని ఇండియన్స్కి అంటే బేసిక్లీ మనకి డైరెక్ట్ వీసా అరైవల్ కానీ లేకపోతే డైరెక్ట్ వీసా ఫ్రీ కంట్రీస్ కానీ లేకుండా అప్లై చేసుకోవాలి. వీసా అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి ఇండియాలో ఎంబసీస్ కూడా లేవు. సో బేసిక్లీ మనం అక్కడికి వెళ్ళి ఆస్ట్రేలియాలోనో లేకపోతే న్యూజిలాండ్లోనో ఆ కంట్రీ ఎంబసీకి వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేసి డాక్యుమెంటేషన్ ఇచ్చి అవన్నీ అయ్యేసరికి కనీసం ఒక వారం 10 రోజులు 15-20 రోజులు టైం పడుతుంది. సో అలాంటి చిన్న కంట్రీస్ అన్ని స్కిప్ చేసేస్తున్నాం. అది కాకుండా మిగతా కంట్రీస్ ఏవైతే మనల్ని అలౌ చేస్తారో వాటికి వెళ్ళడం కోసం అని ప్లాన్ చేసుకోవాలంటే ఇలా బోల్డ్ అని బొమ్మలు గీసుకొని ఏ కంట్రీస్ అనేది, ఆ తర్వాత ఎలా వెళ్ళాలి అనేది, ఏ కంట్రీ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏది వెళ్ళాలని చెప్పేసి అని ఇలా ఇన్ని ప్లానింగ్లు చేసుకుంటే యాక్చువల్గా నేను చెప్పా కదా, ఫ్లైట్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. సో
ఇట్లా ఏ దేశానికి వెళ్ళాలి, ఎక్కడ ఉంది, ఆస్ట్రేలియా ఎలా ఉంది, న్యూజిలాండ్ ఎలా ఉంది, ఏ దేశానికి వెళ్ళొచ్చు, ఇంత ప్లానింగ్ చేసుకుంటే కానీ కుదరలా. నేను ఎప్పుడో 2002 నుంచి 2004లో నా MBA అయిపోయింది. అప్పుడు చదువుకున్న చదువు తర్వాత మళ్ళీ నా ఎడ్యుకేషన్ కోసం కూడా ఇంత కష్టపడలేదేమో. ఇంత ప్లానింగ్ చేసుకొని లాస్ట్కి ఫైనల్గా నేను ఒక డెసిషన్కి వచ్చింది ఏంటి అని అంటే, ప్రాబ్లం ఏమవుతుందనంటే కంట్రీస్లో చాలా చోట్ల మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే మళ్ళీ ఇంకేదన్నా ఒక కంట్రీకి వెళ్ళడమో, లేకపోతే ఆ కంట్రీలో ఒక 30 hours జర్నీనో, లేకపోతే 15 hours వెయిటింగో, 20 hours వెయిటింగ్ అట్లా ఉంది. సో అది వెయిటింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది. అండ్ దే ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. $1,000, $1,500, కొన్ని అయితే $10,000, $15,000 కూడా చూపిస్తున్నాయి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ వెరీ హై పీక్ సీజన్, ఎందుకంటే ఇట్స్ ఏ ఆస్ట్రేలియన్ సమ్మర్ టైం అనేది ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్తో ఎండ్ అయిపోతుంది. సో అందువల్ల ఇది పీక్ సీజన్ అనమాట. రెండోది, సో డైరెక్ట్ ఫ్లైట్స్ చూసుకోవాలి నేను. అందుకే నేను ఫైనల్గా ఏం చేశానంటే, మొత్తానికైతే ఒక 10-12 దేశాలది ఎలా వెళ్ళాలనేది మొత్తం ప్రతి కంట్రీ యొక్క ఎయిర్పోర్ట్ కోడ్ నొక్కి, ఆ కంట్రీలో ఏ సిటీ ఉంది, ఏ సిటీలో ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఆ ఎయిర్పోర్ట్ కోడ్ నుంచి గూగుల్లో ఎక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి నెక్స్ట్ కంట్రీకి, దాంట్లో మనం ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ప్లానింగ్ చేసుకోవడం నాకు ఇంత టైం పట్టింది. సో ఫైనలీ అలా ఒక డిజైన్ చేసుకుని ఒక 10-12 దేశాలకు సంబంధించిన డిజైన్ అయితే గీసుకున్నా. కానీ ఇప్పుడు చూడాల్సింది ఏంటి అని అంటే, దాంట్లో ఇప్పుడు నీవు అని ఒక కంట్రీ ఉంది. ఆ కంట్రీకి వెళ్ళాలంటే సాటర్డే ఫ్లైట్ న్యూజిలాండ్ నుంచి వెళ్తుంది, అక్కడ నుంచి మళ్ళీ ఫ్రైడే రిటర్న్ వస్తుంది. అంటే 6 days అక్కడ ఉండాలి. 6 days మనం ఉన్నామంటే టైం వేస్ట్ చేసుకోవడము, ప్లస్ రెండోది అక్కడ ఉండగలమో లేదా అనేది కూడా తెలియదు. సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నా. సో అందుకని దాంట్లో ప్లాన్ చేసుకొని దాంట్లో బెస్ట్ ఏది ఉంటే అండ్ ఉన్న వాటిలోంచి బెస్ట్ కంట్రీస్ని సెలెక్ట్ చేసుకుంటూ అండ్ ఎక్కడెక్కడైతే మనం వెళ్ళే అవకాశం ఉందో చూసి ప్లాన్ చేసుకొని దాన్ని బుక్ చేసుకొని ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్, ఆ ఫ్లైట్ తర్వాత అకామిడేషన్స్ తర్వాత ట్రావెల్. సో ఇదన్నమాట ప్లాన్. సో ప్రస్తుతానికి ఇంత పెద్ద ప్లానింగ్ నడుస్తుంది ఇంతవరకు. అందుకే నేను మీకు ఇంకా ఏం వీడియో చేయలేకపోయా. మెల్బోర్న్లో కూడా ఒక మంచి 3-4 ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తా. ఇది నేను ఉంటున్న రూము, మీకు ఈ రూమ్ చూపించాలనిపించింది నాకు. దాని తర్వాత ఈ రూమ్ నుంచి డే టైంలో ఆల్రెడీ నేను మీకు నిన్న స్విమ్మింగ్ పూల్ చూపించాను కాబట్టి ఇప్పుడు బయట వ్యూ అనేది ఇది వీడియో అయిపోయాక స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు మీకు బయట వ్యూ కూడా చూపిస్తాను. అల్టిమేట్ ఉంది. సో ఇది సంగతి. అందుకే కొత్త వీడియోస్ ఇంకా నేను తయారు చేయలేకపోయా. నెక్స్ట్ మంచి లొకేషన్స్కి వెళ్ళి అది కూడా ట్రై చేస్తాను. ఓకే, సో కీప్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. చెప్పానుగా నా రూమ్లోంచి మెల్బర్న్ సిటీ ఎలా ఉంటుందనేది చూపిస్తానని. దిస్ ఇస్ హౌ బ్యూటిఫుల్ ద మెల్బర్న్ సిటీ skyline in the nights. I really love Melbourne in Australia. This is my 5th time travel. 5 సార్లు వచ్చాను. ఎప్పుడు వచ్చినా కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే midnight 1 గంటకు 2 గంటలకు నేను US టైమ్ జోన్లో వర్క్ చేసుకోవాలన్నమాట. అరౌండ్ 17 hours టైమ్ జోన్ డిఫరెన్స్ కాబట్టి లేట్ ఇన్ ద midnight వర్క్ స్టార్ట్ చేయాలంటుంది. అదొక్కటే కొంచెం ఛాలెంజ్, కానీ అదర్వైజ్ ఐ లవ్ ద వైబ్, ఐ లవ్ ద సిటీ, ఐ లవ్ ద వే ఇట్ లుక్స్, పర్టికులర్లీ ఇన్ ద నైట్స్. ఇట్ ఈస్ అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్. ఓకే ఫ్రెండ్స్, సో చూసారుగా వ్యూ అనేది ఎంత బాగుందో. నైట్ టైం అల్టిమేట్. సో ఇక్కడ హ్యూజ్ వ్యూ ఉంటుంది అండ్ టాప్ ఫ్లోర్లో 24th ఫ్లోర్లో ఉన్నాను కాబట్టి అల్టిమేట్ వ్యూ ఉంటుంది. సో డే టైంలో చూసినా మంచి వ్యూ ఉంటుంది, నైట్ టైంలో చూసినా అల్టిమేట్ వ్యూ ఉంటుంది. ప్లస్ నైట్ టైంలో వర్క్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఫీలింగ్ అనేది. సో ఈ వ్యూలో ఇలా చూస్తూ సూపర్గా అనిపిస్తుంది. సో అందుకే నేను డేలో కాసేపు పడుకొని ఆ తర్వాత నైట్లో వర్క్ చేసుకుంటున్నా కూడా నాకు ఎలాంటి ఇబ్బంది అయితే ఏమనిపించదు. అండ్ సో ఇక్కడ ఆస్ట్రేలియాలో కరెన్సీ వచ్చి ఆస్ట్రేలియన్ డాలర్స్ అంటారు. ఆస్ట్రేలియన్ డాలర్స్ ఆర్ రైట్ నౌ రేంజింగ్ ఇన్ బిట్వీన్ 55 to 56 రూపీస్, 55 నుంచి 56 రూపాయల మధ్యలో ఉంది. సో మన దగ్గర ఇక్కడ $1, $2 కాయిన్స్ ఉంటాయి. అండ్ దెన్ $5 నుంచి నోట్స్ ఉంటాయి. 5 ఇప్పుడు నా దగ్గర లేదు, కానీ ఇది $10 నోట్. అండ్ దెన్ 20, అండ్ దెన్ 50, అండ్ ఆల్సో $100 నోట్స్ కూడా ఉన్నాయి, కానీ అవి ఎక్కువ సర్క్యులేషన్లో ఉండవు, చాలా తక్కువ వాడతారు. సో 5, 10, 20, 50 అనేది చాలా కామన్గా వాడే సర్క్యులేషన్ అనమాట. సో కాకపోతే అందరికి తెలిసిందే, మోస్ట్ ఆఫ్ ద ఈ వెస్టర్న్ కంట్రీస్ అండ్ ఈస్టర్న్ కంట్రీస్ దే అడాప్ట్ మోస్ట్లీ ఇన్ టు ద కార్డ్స్ బేస్ కాబట్టి క్యాష్ అనేది చాలా తక్కువ. కాకపోతే ఇదంతా కంప్లీట్ ప్లాస్టిక్. సో చూస్తే మొత్తం ప్లాస్టిక్ ఇవి నోట్లు, ఇవి కరెన్సీ. ఇవి కూడా నాకు తెలిసి మనం కూడా ఈవెన్చువల్లీ ఇలాంటి ప్లాస్టిక్ వెళ్ళేట్ అయితే బెటర్ అనిపిస్తుంది.
ఇండియన్ కరెన్సీ కూడా. మనదైతే ప్రస్తుతానికైతే నోట్లే, చించితే చిరుగుతాయి, ఇవైతే చించితే చిరగవు కూడా, ప్లాస్టిక్ కాబట్టి. అది బెనిఫిట్ ఇది. అండ్ సో దట్ ఈస్ ఇట్ ఫర్ నౌ. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేద్దాము. సో జస్ట్ అబౌట్ మనకి ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్ ఎలా జరిగింది, ఆ తర్వాత ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అండ్ దెన్ మెల్బర్న్ సిటీ ఎలా ఉందనేది బేసిక్ థింగ్స్ చూపించాను నేను మీకు. ఆ తర్వాత నేను మెల్బర్న్ని మోర్ ఎక్స్ప్లోర్ చేసి అవి ఒక్కొక్కటి సపరేట్ వీడియోస్ కింద చూపిస్తాను. సో ప్రస్తుతానికి దానికోసం వెయిట్ చేయండి. ఓకే, చూస్తూ ఉండండి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే.